ఈరోజు నేను చేసిన పొరపాటు అసలు సెల్లే పాడైపోయేదండి. ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి. కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్ దేనికి పనికిరాదు. మనకి లాభం ఉండదు, నష్టమే జరిగేటట్టు ఉంటుందండి మన యూట్యూబర్స్‌కి. కొంచెం జాగ్రత్త. హాయ్ అండి. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎంతవరకు చెప్తానో ఏమో కానీ ఎందుకు టెన్షన్‌గా ఉన్నానంటే, ఏదైనా పొరపాటు చేస్తే మనం ఏమంటాము? అయ్యో! పప్పులో కాలేసాం అంటారు కదా! కానీ నేను ఈరోజు పప్పులో కాలేయటం కదండీ, ఏకంగా సెల్ ఫోన్‌లో పడేశాను. అందుకే ఈ టెన్షన్‌గా ఉంది. యూట్యూబర్స్‌ని ఎక్కువగా ఏమంటారు? అమ్మ ఏంటమ్మా నీ వీడియోస్ తీసుకోవడం, ఇదే పనిలో ఉంటావు, వీడియోస్ తీస్తా ఉంటావు లేసిన కాంచి అని అంటా ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, రూపాయి లాభం లేదు, అవసరమా ఈ వీడియోస్ మనకి అని అంటారు. కానీ ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత వీడియోస్ తీయాలంటే ఇష్టంగా ఉంటుంది. పొద్దున్న లేసిన కాంచి వీడియోస్ తీయటము, మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయటము, ప్రతి యూట్యూబర్కి ఇదే ధ్యాసలో ఉంటాము. కానీ మేము కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఎంత నష్టం జరిగిద్దో అనేది ఈ వీడియోలో మేము జాగ్రత్తగా వీడియోస్ అనేది తీసుకోవాలి. రూపాయి అనేది లాభం అయితే ఉండదు. ఇన్కమ్ వచ్చిన తర్వాత అయితే ఓకే, కానీ ఇప్పుడైతే ఏ లాభం ఉండదు. నష్టాలు మాటలు తప్ప ఏమీ ఉండదు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ స్టాండ్కి నేను సెల్ పెట్టేసి వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను పొయ్యి దగ్గర. ఈ వంటగదిలో వీడియోస్ తీయాలంటే ఎంత కష్టం అనేది ప్రతి యూట్యూబర్కి ఆ బాధ తెలుసు. అందులో కుకింగ్ వీడియోస్ తీసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి నేను ఈరోజు అయితే మామిడికాయ పప్పు చేశాను. దీన్ని అంతా వేస్టేనండి, దీనికి ఎవరు పెట్టడానికి కూడా పనికిరాదు. ఇంక ఈ పప్పు అంతా పడేయటమేనండి, ఎందుకంటే ఈ పప్పులోనే సెల్ ఫోన్ పడింది. ఇంకా సెల్ పడింది, మనం ఎలా తినగలుగుతాం, మొత్తం పడేసేస్తున్నాను. మా వారికి అప్పడాలు కూడా వేయించాను, పాపం పెడదామనేసి. బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాను. ఇంకెదిగోండి చూడండి, పెరగన్నం కలుపుదాం అనేసి పెరగన్నం బాక్స్ వైట్ రైస్ పక్కన పెట్టాను. పప్పు కలుపుదాం అనేసి బాక్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. ఇంకా అలా సెల్ పడిపోగానే ఇంకా ఆయన బాక్స్ వద్దులే అనేసి వెళ్ళిపోయారు. ఇలాంటి కష్టాలు ఉంటే ఒక పక్కన వీళ్ళకి వంట చేస్తూ పిల్లల్ని పంపిస్తూ వీడియోస్ తీసుకునే వాళ్ళు ఎంత కష్టపడతారనేది ఈ వీడియో మీకు తెలియాలండి. ఈ యూట్యూబ్ వీడియోస్ అనేది ఈజీ పని అయితే కాదండి, చాలా కష్టంగా ఉంటుంది. టెన్షన్ అంటే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ మళ్ళీ ఒక పక్క వీడియోస్ తీస్తూ ఎంత టెన్షన్గా ఉంటుంది. మరి ఈ టెన్షన్లో మీరు తీయటమా అవసరమా అని అంటారు. కానీ ఇంకా అలవాటు అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం. యూట్యూబర్ అనిపించుకోవాలనేది అందరికీ కోరిక ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి. అందుకనే ఇంకా ఇవి తప్పవు మాకు. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది చాలా కష్టము. అజాగ్రత్తగా అనేది మాత్రం ఎవరు ఉండకూడదు. మీరు కూడా ఫుల్ వీడియో, అంటే ఇప్పుడు నేను వీడియో పప్పు చేసే వీడియో మీకు పెడతానండి. ఎంత టెన్షన్ వేసిందంటే మీరు కూడా ఫుల్గా చూద్దరు వీడియో అనేది. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండటం వల్ల నా సెల్ ఏమైపోయిందో మీరు ఒకసారి చూడండి. వేడి వేడి పప్పులో పడిపోయిందండి, మామూలు టెన్షన్ కాదు. ఒక్కసారి నేను ఎలా టెన్షన్ పడ్డారో ఇప్పుడు నేను ఆ వీడియో చూపిస్తాను, మీరు చూడండి. Time baru mau pulang. 8:40 a.m. It's 9 a.m.